నెక్స్ట్ లెసన్ వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం. పైన ఏం చూసాం ముందు లెసన్లో సమతలాల వద్ద చూసాం. ఇప్పుడైతే మనకు వక్రతలాల వద్ద ఎలా కాంతి అనేది వక్రీభవనం చెందుతుంది అంటే ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే మనము పుటాకార కుంభాకార ఓకేనా పుటాకార కుంభాకార కటకాల ద్వారా మనకు కాంతి వక్రీభవనం ఎలా జరుగుతుందనేది చూస్తామండి. ముందు లెసన్లో ఏమో సమతల అంటే మనకు ఇలా ప్లెయిన్గా ఉండే వాటి మీద ఎలా అనేది చూసాము. సో ఇక చూద్దాం వక్రతలాల ద్వారా కాంతి వక్రీభవనము. ఇది అర్థం చేసుకోవడానికి మనకు ఒక కృత్యం అనేది ఇచ్చారు. ఇది చేసుకుంటే కనుక మనకు ఈజీగా అర్థమవుతుంది. చూద్దాము. మందపాటి కాగితం ముక్కను తీసుకోవాలి. దానిపైన నలుపు స్కెచ్తో ఒక 4 సెంటీమీటర్ల పొడవు గల బాణం గుర్తు గీయాలంట. ఇలా మనం గీసినటువంటి దాన్ని వెనకాల పక్క పెట్టాలన్నమాట. వెనకాల పక్క కాగితం అనేది పెట్టి దానిపైన కాగితం గీసింటాం కదా నల్లదాంతో, సో అది పెట్టేసి ఉండాలి. పెట్టేసిన తర్వాత గాజు గ్లాస్ అనేది తీసుకోవాలి. గాజు గ్లాస్ తీసుకొని ఇలాగ గాజు గ్లాస్ని ఈ విధంగా ఓకే నీళ్ళేం అవసరం లేదండి, జస్ట్ గాజు గ్లాస్ అనేది తీసుకొని దీన్ని చూడాలన్నమాట. చూసినట్టయితే మనకి ఏ విధంగా కనిపిస్తుందంటే కాగితం పైన బాణం గుర్తు అనేది ఇక్కడ మనకు స్థితితో సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ప్లస్ ఇలా మనం చూసినట్టయితే ఏమి గమనిస్తాము అంటే బాణం గుర్తు కంటే తక్కువ పరిమాణం గల ప్రతిబింబాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే రియల్ ఏమో మనకి ఇలా ఉంటుంది, కానీ మనకు చూడడానికేమో తక్కువ పరిమాణం గలది కనిపిస్తుంది. ప్రతిబింబ పరిమాణం అనేది తగ్గిందనమాట గాజు గ్లాస్ నుంచి చూడడం వల్ల. ఇలా ఎందుకు జరిగిందో చూద్దాము. మళ్ళీ ప్లస్ దీన్ని ఏమంటాము, ఇది నిజ ప్రతిబింబమా మిథ్యా ప్రతిబింబమా, లేకుంటే ఇది ప్రతిబింబం ఏర్పడిన విధానం అనేది ఏ రకంగా నువ్వు కిరణ చిత్రం ద్వారా నువ్వు ఇక్కడ చెప్తావు అని ఉంది. ఇక్కడ మనకు కిరణ చిత్రాలు చాలా రకాలుగా ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. గాజు పాత్ర ఇప్పుడు మనము సపరేట్గా చూసాము. ఇప్పుడు గాజు పాత్రలో నీటిని నింపాల, నీటిని నింపి మళ్ళా సేమ్ అదే ప్రయోగం చేయాలన్నమాట. ఇప్పుడేం గమనిస్తామంటే ప్రతిబింబం అనేది వ్యతిరేక దిశలో ఏర్పడడం మనం ఇక్కడ చూడవచ్చు. ప్రతిబింబం అనేది వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది. ఇక చూద్దాం ఇదంతా ఎలా జరిగిందని. ఫస్ట్ మనం నీళ్లు లేకుండా తీసుకున్నటువంటి గాజు తీసుకున్నాం కదా. సో ఇక్కడ మనం చూసినట్టయితే మొదటి సందర్భంలో అంటే నీళ్లు లేకుండా తీసుకున్న గాజుది. సో ఆ గాజు గ్లాస్ చూసినట్టయితే పాత్ర ఖాళీగా ఉన్నప్పుడు ఏమైంది, బాణం గుర్తు నుంచి వచ్చే కాంతి వక్రతలం వద్ద వక్రీభవనం చెంది, అంటే మనకి ఇక్కడ ఏదైతే గ్లాస్ ఉందో అక్కడ మనకు వక్రీభవనం చెంది గాజు గుండా ప్రయాణించింది. ఈ గాజు గ్లాస్లో మనకు కాంతి ప్రయాణించడం అనేది జరిగింది. తర్వాత ఏమైంది, గాజు నుంచి గాల్లోకి చేరి పాత్ర యొక్క మరొక వక్రతలం వద్ద తిరిగి కాంతి వక్రీభవనం చెందుతుంది. అంటే ఈ గాజుల నుంచి మళ్ళా ఇక్కడ మనం ఆల్రెడీ ముందు దాంట్లో చూసుకున్నాము. ఈ విధంగా మనం ప్రిజంతో చేసుకున్నాం కదా. ఇక్కడైతే మనము గాజు గ్లాస్ తీసుకున్నాం. ప్రిజంలో ఎలా ఉంది, కాంతి వెళ్ళింది, ఇక్కడ వక్రీభవనం చెందింది అనమాట లోనికి వెళ్ళాక గాజులో ఓకేనా. మళ్ళీ గాల్లోకి వచ్చేటప్పుడు మళ్ళీ వక్రీభవనం చెందుతుంది. ఓకే ఈ విధంగానే సేమ్ గ్లాస్లో జరిగింది. వెళ్ళేటప్పుడేమో వెళ్ళింది, సో అక్కడ లోపల మనకు వక్రీభవనం చెందడం వల్ల మళ్ళా బయటికి మనకు మామూలు వక్రీభవనం లాగా వస్తుంది. అంటే ఇక్కడేమో గాలి ఉంది, ఇక్కడేమో గాజు ఉంది, ఇక్కడేమో మళ్ళీ గాలి. సో ఇలాగ యానకాలు మారడం ద్వారా యానకాలు వేరు చేసే తలం వద్ద ఇది వక్రీభవనం అనేది చెందుతూ వచ్చిందనమాట. తర్వాత ఏమైంది, గాజులో ప్రయాణించి మరలా బయట గాల్లోకి వస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా, సో మళ్ళీ గాల్లోకి వచ్చింది. ఈ మార్గంలో కాంతి 2 యానకాల గుండా ప్రయాణించి తక్కువ పరిమాణం గల ప్రతిబింబాన్ని మనకు ఏర్పరచడం అనేది జరిగింది. ఈ విధంగా మనం ఇక్కడి నుంచి చూసినప్పుడు ఈ విధంగా వంగి ప్రయాణించి ఇక్కడ మనకు తక్కువ ప్రతిబింబం కల దానిలాగా కనిపించడం అనేది జరిగింది. ఇక్కడ కన్ను అన్నమాట. ఇక్కడేమో నార్మల్ మనం తీసుకున్నటువంటి పేపర్ అనేది ఉంది. గాజు గుండా చూసినప్పుడు మనకు తక్కువ పరిమాణంలో కనిపిస్తుంది కాంతి వక్రీభవనం వల్ల. ఈ రెండవ సందర్భంలో అంటే నీళ్లు వేసాం కదా. సో ఈ నీళ్ళు వేసినప్పుడు ఏమైందంటే కాంతి వక్రతలంలోకి ప్రవేశించి నీటి గుండా ప్రయాణించింది. ఈ విధంగా కాంతి ప్రవేశించి నీటి గుండా ప్రయాణించి నీటి నుండి బయటికి వచ్చాక వ్యతిరేక దిశలో ఉన్న ప్రతిబింబాన్ని ఏర్పరిచింది. ఇక్కడ పైన ఏమైంది, తక్కువ పరిమాణం గల ప్రతిబింబాన్ని ఏర్పరిచింది. నీళ్ళు వేసినప్పుడు ఏమైంది, వ్యతిరేక దిశలో మనకు దాని ప్రతిబింబం అనేది రావడం జరిగింది. పాత్రను నీటితో నింపినప్పుడు గాలి నీరు అనే 2 యానకాల మధ్య ఒక వక్రతలం మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే వక్రతలం అనుకుంటే ఈ పక్క బయటంతా గాలి ఉంటుంది. ఇక్కడ గ్లాస్లో మనకు వాటర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏం భావించాలి మేడం, గ్లాస్లో కదా నీళ్ళు ఉన్నాయి, అప్పుడు గాజుకి నీరుకి దేన్ని తీసుకోవాలి అంటే 2 మనకు సమానంగానే చూసుకోవచ్చు. ఇక్కడ గాజు మరియు నీరు యొక్క వక్రీభవన గుణకాలు సమానం అని చెప్పి చూసుకోవచ్చు అండి. అందుకే మనము నీళ్ళు ఉన్నప్పుడేమో గాలిని నీరుని తీసుకుంటాం యానకాలుగా, నీళ్ళు లేనప్పుడు గాలిని గాజుని యానకంగా తీసుకుంటాము. ఓకే నిజానికి అది సమానం కాదు. ఇక్కడ మనం తీసుకోవాలంటే ఇప్పుడు గాజు తీసుకుంటావా నీరు తీసుకుంటావా లేదు కదా. అందుకే 2 సమానంగా భావించి నీళ్ళది తీసుకోవడం అనేది జరుగుతుంది.
ఈ విధంగా తీసుకోవాలి. 2 యానకాలు వేరు చేసే తలం పైన వక్రతలం పైన కాంతి కిరణం పతనం అయితే ఏం జరుగుతుంది? మనం ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఇలా వచ్చేటువంటి కాంతి దీంట్లో ఎంత స్పీడ్ ఉంటుందో దాని స్పీడ్ బట్టి అది ప్రయాణిస్తుంది. ఇక్కడ సపోజ్ నీరు ఉంటే గన దీంట్లో మనకు వక్రీభవనం చెందుతుంది. ఎందుకు? ఇక్కడ ఉండేటువంటి స్పీడ్ మారింది కదా, సో స్పీడ్ మారే కొద్దీ వక్రీభవనం కూడా మారుతూ ఉంటుంది. వక్రీభవనం, కాంతి వక్రీభవనం అనేది. సో ఎక్కడ అదంతా వంగుతుంది? వక్రీభవనం ఎక్కడ చెందుతుంది? ఈ 2 యానకాలు కలిసే తలం మీద చెందుతుంది అనమాట. ఓకే, కాంతి కిరణం పతనం అయితే ఏం జరుగుతుంది అంటే కాంతి వక్రీభవనం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే వక్రీభవన సూత్రాలు అంటామండి. ఇక్కడ మనకు అన్నిట్లోనూ ఒకే రకంగా వక్రీభవనం చెందదనమాట. పుటాకార కటకంలో వేరు, కుంభాకార కటకంలో వేరుగా జరుగుతుంది. సో ఇదంతా మనకి ఇక్కడ వక్రీభవన సూత్రాలు ఏంటివో మనం చూద్దాం ఇక్కడ. ఓకేనా, ఇంపార్టెంట్. కింది వానిలో వక్రీభవన సూత్రాలలో సరి కానిది ఏది అని ఇస్తారండి. సో చూసుకోవాలి. ఈ నెక్స్ట్ చూసినట్టయితే పటం 2 అంటే ఇది పటం 2లో చూపిన విధంగా 2 యానకాలు వేరు చేసేటువంటి ఒక వక్రతలాన్ని పరిగణలోకి తీసుకున్నట్టయితే ఈ వక్రతలం అనేది ఏ గోళానికి సంబంధించిందో ఆ గోళ కేంద్రాన్ని వక్రతా కేంద్రము సితో సూచిస్తాం అనమాట. దీన్ని ఏమంటాం? వక్రతా కేంద్రము అని చెప్పి అంటాం అనమాట. సెంటర్ ఆఫ్ ద కర్వ్, సెంటర్ ఆఫ్ ద కర్వ్. ఓకే, అంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఇది మనకు వక్రంగా ఉంది. ఈ వక్రంగా ఉన్నదా నువ్వు రౌండ్గా గీయాలంటే ఏం చేస్తామండి? ఏం చేస్తాము? ఈ విధంగా పొడిగిస్తాం కదా, రౌండ్ అయింది కదా. సో ఈ రౌండ్కి మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? వక్రతా కేంద్రము అంటాం. వక్రతా కేంద్రము, సెంటర్ ఆఫ్ ద కర్వ్ అనమాట. దీన్ని మనం సితో సూచిస్తాం. ఈ వక్రతా కేంద్రం నుంచి వక్రతలం పైన ఏదైనా ఒక బిందువు తీసుకోవాలా. ఆ బిందువు వద్ద మనకు రేఖను గన గీయాలి. లంబంగా గీయమన్నారు, క్రాస్గా గీయమన్నా. సో అందుకే మనకు ఈ సి నుంచి లంబంగా గీసినట్టయితే ఇది ఏమవుతుంది? వక్రతలానికి లంబంగా ఉంది. ఇది మనకి ఏంటండి? ఒక సర్కిల్ అనుకున్నట్టయితే ఇదంతా డయామీటర్ అయినప్పుడు, ఓకే, ఇదంతా డయామీటర్ అయినప్పుడు ఇదేమవుతుంది? వ్యాసార్థం r అవుతుంది కదా. సో వక్రతలం యొక్క వ్యాసార్థం కాబట్టి దీన్ని ఏమంటామంటే వక్రతల వ్యాసార్థం. ఓకే, వక్రతల వ్యాసార్థం అని చెప్తాం. సో ఇక్కడ మనం చూద్దాం ఇంకోటి. ఈ విధంగా మనం ఇక్కడ ఏదైతే మనము ఇక్కడ వక్రానికి దీనికి లంబంగా గీస్తామో ఇది ఏమవుతుందంటే లంబంగా ఉన్నట్టుగా చెప్పుకుంటాం. లంబం అంటే ఏంటి? ఇది మనకు చక్కగా ఉండడం అనమాట. కింద ఏదైనా తలం ఉంటే దానికి చక్కగా. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి
కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.